ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. మనం సాంఖ్య దర్శనములో జీవుడు దేహాదుల యందు ఎందుకు బంధింపబడి ఉన్నాడు, దానికి గల కారణాల మీద ఋషి ప్రతి కోణము నుండి చర్చిస్తూ వస్తున్నాడు మన ముందు. అయితే మనకి కారణాలు 3 తెలుసు. ఒకటి ఉపాదాన కారణం, రెండవది సాధారణ కారణం, మూడవది నిమిత్త కారణం. గుర్తున్నాయా, మర్చిపోయారా? గుర్తున్నాయి మాతాజీ. కారణాలు 3 ఏంటవి? సాధారణ కారణం, నిమిత్త కారణము, ఉపాదాన కారణం. ఉపాదాన కారణం. ఉపాదాన కారణము అంటే మనకు ఒక వస్తువు అంటే ఇప్పుడు కుమ్మరి కుండ తయారు చేస్తుంటే ఆ చక్రము అలాంటి పడతాయి దెబ్బలు. ఉపాదాన కారణం అంటే పృథ్వీ, మట్టి. మట్టి. ఓకే. నిమిత్త కారణం అంటే చైతన్యకారుడు. మీరు 3 మిక్స్ చేయకండి, నిదానంగా అర్థం చేసుకోండి. ఉపాదాన కారణం అంటే మట్టి. మట్టి. మట్టి నుండి ఏం జనిస్తుంది? కుండ. కుండ. కుండ అంటే మట్టి నుండి కుండ తయారవుతుంది. అంటే కుండకు ఉపాదాన కారణం ఎవరు? మట్టి. మట్టి. ఇప్పుడు ఈ కుండలో నిమిత్త కారణం ఎవరు? కుమ్మరివాడు. కుమ్మరివాడు. సాధారణ కారణం అది నీరు, అది చక్రము. అర్థమైందా? నెమరు వేసుకుంటూ ఉండండి, లేకపోతే త్రైతవాదము మీకు బుద్ధిలో కూర్చోదు. ఇది సాంఖ్య దర్శనము. ప్రతి సూత్రము మనకు చాలా ఏం చేసింది, మన బుద్ధికి వర్క్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాము, జీవుడు శరీరాదుల యందు బంధింపబడి ఉండడానికి కారణం బుద్ధ్యాదుల యొక్క ప్రభావమే, అజ్ఞానమే అన్నాము. బుద్ధి జడమా చైతన్యమా? జడము. బుద్ధిని ఉపయోగించుకుంటున్నటువంటి ఆత్మ చేతనమా జడమా? చైతన్యము. చైతన్యం. చేతనము నుండి బుద్ధి పుట్టిందా? పుట్టలేదు. అలానే బుద్ధి నుండి చైతన్యమైన ఆత్మ పుట్టిందా? పుట్టలేదు. మరి ఇక్కడ మనం కారణం ఏం చెప్తున్నాము? జీవుడు శరీరాదుల యందు బంధింపబడడానికి కారణం ఎవరంటున్నాం మనం? ఇప్పుడే నేను చెప్పే కదా, బుద్ధి, మనసు, చిత్తము, బుద్ధ్యాదులు. బుద్ధ్యాదులు అంటే అజ్ఞానం. అర్థమైందా? బుద్ధిలో ఏముంది? అజ్ఞానం ఉంది అంటున్నా. అంటే ఈ బుద్ధిలో అజ్ఞానము జనింపడానికి కారణం బుద్ధియా లేదా ఆత్మనా? ఆత్మ. మరి ఇప్పుడు మీరు ఆత్మ నుండి జడం పుట్టదు, జడం నుంచి చైతన్యం పుట్టదు అన్నాం కదా. పుట్టదమ్మా.
మరి పుట్టనప్పుడు బుద్ధిలో ఆ అజ్ఞానంకి ఆత్మ ఎలా కారణమవుతుంది? ఈ ఈ సూత్రాలని చెప్పుకునేటప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చర్చించుకోండి. అలాని టెన్షన్ పడకండి, ఒత్తిడి తీసుకోకండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. అర్థమైందా? ఏం చెప్తున్నాడు అంటే పారంపర్యేపి ప్రధానానువృత్తి అనువత్. ఇప్పుడు మనము పాల నుండి పాయసం తయారవుతుంది. ఇప్పుడు పాయసం తీసుకోండి, మీరందరూ మహిళలే కాబట్టి మీకు వంట చేస్తున్న పదార్థాల నుండే నేను మీకు సిద్ధాంతం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పాయసం మధురముగా ఉండడానికి గల కారణాలు చెప్పండి. పాయసము చాలా మధురంగా మనం సిద్ధం చేసుకున్నాం. ఆ సిద్ధం అవ్వడానికి గల పాయసానికి సంబంధించిన పదార్థాలు చెప్పండి. పాలు, బెల్లము, పాలు, దాంట్లో పాలు, వేసే పంచదార, ఘృతము, ఘృతము, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కారణం. సేమియా కానీ సగుబియ్యం కానీ. సరే, నేను మీకు ఇప్పుడు పాలు ఇచ్చాను అనుకోండి, ఎదురుగా ఉన్నాం, ఆఫ్లైన్ లో ఉన్నాం అనుకుందాం. పాలు ఇచ్చాను, డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను, నెయ్యి ఇచ్చాను, ఇంకేంటి దేంతో చేస్తారు, బెల్లం ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను. పాయసం సిద్ధమైందా? అవ్వదు. చేసేవారు ఉండాలి. చేసేవాడు ఉండాలి. సరే, చేసేవాడు అంటే ఎవరైనా ఉన్నారు, వారికి ఆ నైపుణ్యం, ఆ చేసే విధానం తెలియాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా సిద్ధాంతం? నిదానంగా పాయసం మధురంగా తయారవ్వాలి అంటే పదార్థాలు ఉండాలి, చేసేవాడు ఉండాలి, చేసేవాడిలో పదార్థాల విలువ తెలిసిన వాడై ఉండాలి. ఉండాలి. ఇప్పుడు 1 కిలో పాయసం చేయాలనుకుంటే దాంట్లో 2 కిలోల బెల్లం వేసాడు అనుకోండి, ఏమవుతుంది? చెడిపోతుంది, అతి తీయగా అవుతుంది. పోనీ కిలో పాయసానికి 100 గ్రాముల బెల్లం వేసాడు అనుకోండి, చాలా తక్కువైపోతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు పాయసం మధురం అవ్వడానికి లేదా పాయసం అతి తీపిగా అవ్వడానికి, అసలు పాయసంలో అంటే ఈ తీపియే లేదనడానికి కారణం ఎవరిని మీరు దోషిగా పెడతారు? చైతన్యకారం, చేసేవారిని అంటాం. చేసేవారిని అంటాం. అటులనే ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? మళ్ళీ కన్ఫ్యూజన్కి వెళ్తారా? అర్థమైంది మాతాజీ. అర్థమైందా? అటులనే ఇక్కడ బుద్ధ్యాదులు కారణము అంటున్నాం మనం. జీవుడు ప్రకృతి యందు బంధింపబడడానికి కారణము బుద్ధ్యాదులు అంటున్నాం. బుద్ధి ఆది అంటే ఏంటి? ఏమేమి వస్తవి అందులో? బుద్ధి, మనసు, చిత్తమహంకారం మొదలగునవి అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఒక పాయసములో మాధుర్యం అతిగా ఉన్నా, మందముగా ఉన్నా దానికి కారణము అక్కడ దోషములు పదార్థాల దోషములు కాదు. ఎవరి దోషం? అక్కడ చేసిన వాడి దోషం. అటులనే ఈ బుద్ధ్యాదుల వలన జీవుడు బంధింపబడుతున్నాడు, సరే, కానీ బుద్ధ్యాదులను విరోధంగా ఎవరు ఉపయోగించుకున్నారు? జీవాత్మని. అర్థమైందా? జీవుడు సమస్త ఉపకరణాలను విరోధముగా ఉపయోగించుకున్నాడు. ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలో అంత మోతాదులో వాటిని ఉపయోగించుకోకుండా అధికముగా ఉపయోగించుకున్నాడు. ఇది మీకు బాగా అర్థం కావాలి. ఎందుకంటే నిన్న మనము అభ్యాసము, ధారణ, ధ్యానము, వైరాగ్యమే ఆత్మను బుద్ధి నుండి వేరు చేయడానికి ఈ 4 గొడ్డళ్ళు ఉండాలి అని చెప్పుకున్నాం.
ఎందుకంటే ఆత్మ ఎప్పుడు బుద్ధితోనే సంబంధం ఏర్పరచుకుంటుంది. అది బుద్ధి అనే ఉపకరణము ద్వారానే, మనస్సు అనే ఉపకరణము ద్వారానే, చిత్తము అనే ఉపకరణము ద్వారా, లేదా ఏకాదశ ఇంద్రియాలు అనే పదార్థాల ద్వారానే జీవుడు యాత్రని కొనసాగించుకుంటూ ఉన్నాడు మరణ పర్యంతం. ఒక యోనిలో అవి తక్కువ మోతాదు సామర్థ్యముతో ఉంటవి, ఇంకొక యోని వృక్షాదుల యందు ఉన్నప్పుడు ఇంద్రియ సామర్థ్యమే ఉండదు. పశుపక్షాదుల యందు కొంత సామర్థ్యం ఉంటుంది, కానీ పూర్తి సామర్థ్యము ఎక్కడ లభిస్తుంది అంటే మానవ జన్మకు లభిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఋషుల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. పరమాత్ముడు ప్రసాదించిన ఈ సమస్త సాధనాలు స్థూల దేహము కాకుండా మిగతా అంతర్గత ఏకాదశ ఇంద్రియాలు జీవుడితో వృక్షమునందు ఉన్న, క్రిమి కీటకాదుల యందు ఉన్న, పశు పక్షాదుల యందు ఉన్న, పాకుతూ జీవనం గడుపుతున్న అటువంటి యోనుల యందు ఉన్న జీవుడితో ఏకాదశ ఇంద్రియాలు ఉంటవి. అక్కడ ఉపయోగించుకోవడానికి ఆ శరీరానికి సంబంధం ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ మనం మనుష్యులం. కొన్ని చోట్ల మన బుద్ధి సామర్థ్యాన్ని మనం ఎక్కువ ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాలలో ఆ విషయం మనకు తెలిసి కూడా మనం ఎలా ఉంటాం? తెలియనట్టుగా ఉంటాం. అంటే ఒక దగ్గర బుద్ధిని ఎందుకు ఎక్కువగా ఉపయోగించాము అంటే అక్కడ హాని కలగదు అనుకున్నప్పుడు ఉపయోగించాం. ఎక్కడైతే హాని కలుగుతుంది అనుకుంటున్నామో అక్కడ ఏం చేస్తున్నాము? బుద్ధిని ఉపయోగించాము. అందుకని ఋషులు ఏం చెప్తున్నారు అంటే నువ్వు నిరంతరము బుద్ధితోనే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నిరంతరము ఏకాదశ ఇంద్రియాలతోనే జీవనము గడుపుతున్నట్టుగా సామాన్య మీరు ఋషులు సిద్ధ పురుషులు యోగులు వీళ్ళని పక్కన పెట్టండి. సగటు మానవ జీవితాన్ని తీసుకుంటే కూడా క్రిమి కీటకాది మనుష్య ఇతర యోనులని పక్కన పెడదాం. మనుష్య యోనులో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉత్తమ శిఖరాన్ని అధిరోహించారో వాళ్ళని పక్కన పెట్టండి. మనలాంటి సామాన్యుల గురించి ఆలోచించుదాం. మనం కుటుంబములో చాలా సందర్భాలలో వాక్కుని కూడా మనం ఏం చేసుకుంటాం? కట్టేసుకుంటాం. ఎందుకు? అది అభ్యాసం వల్ల జరిగిందా, సహజమైందా? అభ్యాసము వలనే. అంతకు ముందు మాట్లాడినప్పుడు వచ్చిన సమస్యల వలన ఈసారి మనం ఏం చేస్తున్నాము? జాగ్రత్త పడుతున్నాం. అభ్యాసమే. సంస్కృత భాషలో దాన్ని ఏమంటారు? ప్రాక్టీస్ అని ఇంగ్లీష్ లో అంటే అభ్యాసం, అనుభవం. ఇంతకు ముందు నోరిప్పితే ఏమి జరిగిందో తెలుసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మౌనం వహిస్తున్నాం. అటులనే ఆధ్యాత్మిక జీవనములో పురోగతి సాధించాలి అంటే జీవుడు ఈ ఏకాదశ ఇంద్రియాలను కట్టివేసుకోవాలి అంటాడు. నిలుపుకోవలసిందే. వీటిని ఉపయోగించడం ఆపివేయవలసిందే. బుద్ధి వలన అంటే సమస్త బుద్ధ్యాదులకు ప్రభావితమై
జీవుడు బంధనములోకి వస్తున్నాడా, లేదా జీవుడు చేత ప్రేరేపింపబడి ఈ బుద్ధ్యాదులు ప్రకృతి వైపు వెళ్తున్నాయా అంటే నిజముగా ప్రారంభములో జీవుడే సమస్త బుద్ధ్యాదులకు ఆ కోరికని ఏమిచ్చాడు, ప్రేరేపించాడు. ఇప్పుడు జ్ఞానము చేత ఏం చేస్తున్నాడు, వేస్తున్నాడు. వాటిని నియంత్రించుకుంటున్నాడు. అంటే అజ్ఞానం అనేది బుద్ధిలో లేదు, అజ్ఞానం అనేది జీవాత్మలో కూడా లేదు. లేదు. అర్థమైందా ఇప్పుడు? అజ్ఞానం అంటే బుద్ధిలో నేను ఇదే పని చేస్తా, నేను ఈ పని చేయకుండా ఉండలేను అనే స్వభావము బుద్ధికి లేదు. అర్థమైందా? బుద్ధి ప్రశిక్షణ ఇవ్వబడి ఉంది. ఎవరితో? జీవాత్మతో. అందుకనే జీవాత్మ అల్పజ్ఞుడు, అల్ప సామర్థ్యం కలవాడు. అందుకనే ఏం చేస్తున్నాడు, బుద్ధిని అనేక రూపు రంగుల వైపు పంపిస్తూ ఉంటాడు. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, విషమిశ్రిత పాయసమును తినుట శరీరానికి హానికరము అని తెలుసుకున్నాం. అది ఎంత విలువైనదైనప్పటికీ చక్కటి బాస్మతి బియ్యముతో దేశీ ఆవులతో పాయసం సిద్ధము చేయబడినప్పటికీ అది 100 కిలోల పాయసం ఉంది, కానీ దాంట్లో 4 చుక్కల విషమే ఉంది. కానీ అది విషం అని తెలిసిన తర్వాత, అందులో పొరపాటున విషము కలిసింది అని తెలిసిన తర్వాత దాన్ని మనం భుజించడం ఏం చేస్తున్నాం, త్యజిస్తున్నాము. త్యజించినట్టులా జీవుడు బుద్ధ్యాదులను ఒకప్పుడు ప్రకృతి వైపు ప్రేరేపించాడు. ఆ ప్రేరణ వలన బుద్ధ్యాదులన్నీ కూడా ఎంత అభ్యాసము చెందినవి అంటే జీవుడి యొక్క ప్రేరణ లేకుండా ఇవి పనులు చేస్తూ ఉన్నవి. చెయ్యడం వల్ల ఏమైంది, మనము దారిలో వెళ్తూ ఉన్నాం. దారిలో వెళ్ళేటప్పుడు మనము మన పాదుకల కింద చీమల్ని చంపాలనుకోలే, కుక్కని కొట్టాలనుకోలే, ఆ పొరుగింటావిడతో ఇరిగింటావిడ గురించి మనం మాట్లాడాలని కూడా అనుకోలేదు. కానీ దారిలో ఇవన్నీ జరిగినవి. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే మీరు ఆ ఇరిగింటావిడతోని పొరిగింటావిడతో మాట్లాడిన మాటలు మీరు అక్కడే వదిలిపెట్టి మీరు ముందుకు వెళ్ళిపోయారు, ఏదో టూర్ వెళ్ళిపోయారు. మీరు వచ్చే వరకు అసలు మీరు దాని గురించి ఆలోచన కూడా చెయ్యలేదు. ఆవిడ చెప్పింది, మీకు తోచిన 4 మాటలు మీరు అక్కడ చెప్పేశారు, హాయిగా మీ టూర్ మీరు వెళ్ళిపోయారు. మనం తిరిగి వచ్చే వరకు మన గురించి అక్కడ వాతావరణము చాలా క్లిష్టముగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ స్థితి ఏంటి? మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ వెళ్ళే లక్ష్యమే మీరు పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఈవిడనే మనని ఆపింది, సమయం ఉంది కదా అని మనం మాట్లాడాము, ఆ విషయాన్ని మనం అక్కడే వదిలేసాం. కానీ తిరిగి వచ్చేలోపు ఆ విషయం ఏమైంది, క్లిష్ట సమస్యగా మారింది. ఎంత క్లిష్ట సమయం, ఎంత క్లిష్ట పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే, మన కుటుంబంలో ఎంతమంది రాజా మహారాజులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆ విషయం
తెలిసిపోయింది. తెలిసిపోయింది. ఇప్పుడు అది మీకు దుఃఖమా సుఖమా చెప్పండి. దుఃఖమే. దుఃఖమే. అంటే అక్కడ మీ ప్రేరణ ఉందా అంటే లేదు. లేదు అని ఎలా అన్నారు? ఉంది. పూర్వం ఇచ్చి ఉన్నాము. అర్థమైందా? 5% 10% అంత పెద్ద సంఘర్షణ జరగడానికి మనం కారణం అయ్యాము. అయ్యామా లేదా? అయ్యాము. కానీ ఏమనుకుంటున్నాం? నేనేదో నాకు తోచింది, ఆమె బాధపడితే 4 మాటలు చెప్పా, దానికి ఇంత పెద్ద రాధాంతమైందా అనేది మన మనస్సు ఏమైపోయింది? చంచలమైపోతుంది, బాధపడతాం. అదే పరమాత్ముడు చెప్తున్నాడు. ఓ జీవాత్మ, నీవు నీ లక్ష్యములో వెళ్ళేటప్పుడు నీవు అది కొద్దిగానే స్పర్శించావు, కానీ ఆ నిప్పురవ్వ ఏమైంది? కరణాన్నే కాల్చిపెట్టింది. అందువలన కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యము అంటాడు. మనం అనుకున్నది కొన్ని సందర్భంలో ఒకటవుతే జరుగుతుంది లోకములో మరొకటి. అందుకనే మీరు వేదాది శాస్త్రములను చదివేటప్పుడు మీరు గమనించుకోవలసింది ఏమిటి అంటే పరమాత్ముడు సర్వజ్ఞుడే, కానీ పరమాత్ముని యొక్క సర్వజ్ఞత్వమును మానవుడు అన్యథా తెలుసుకుంటున్నాడు, యథార్థముగా తెలుసుకోలేకపోతున్నాడు. అన్యత అంటే జీవుడు ఏవైతే కర్మలు చేస్తాడో ఆ చేసిన కర్మలకు మాత్రమే పరమాత్ముడు ఫలం ఇస్తాడు. కానీ ఈ సృష్టిలో మనం భూకంపాలు చూస్తాం, జల ప్రళయాలు చూస్తాం, అగ్ని ప్రళయాలు చూస్తాం. చక్కగా డాబా మీద కూర్చున్నాం, విమానం కుప్పకూలిపోయి మన బిల్డింగ్ మీద పడింది. వీటన్నింటిని కూడా మీరు పూర్వజన్మ కర్మ ఫలాలు అనుకోకూడదు, అనడానికి వీలు లేదు. అందులో మనం కొన్నిసార్లు రక్షింపబడతాము, కొన్నిసార్లు మనం ఆహుతిగా మారిపోతూ ఉంటాం. అందుకనే పరమాత్ముడు అంటాడు, నీవు ఏవైతే బుద్ధిపూర్వకమైన కర్మలు చేస్తున్నావో అది మంచి కానీ చెడు కానీ దానికి నేను న్యాయాధీశుడుగా ఉన్నాను. నేను నీ జీవనములో నా దగ్గర ఉన్నటువంటి కర్మ ఫలాలను అంటే కర్మలను అధికముగా చెయ్యను, అలాని తుడిచివేయను. కానీ నీ జీవితములో జరుగుతున్న అనేక సంఘటనలకు, అనేక దుర్ఘటనలకు నన్ను మాత్రమే కారణముగా చేయొద్దు అంటున్నారు. ఈ ప్రకృతి వైఫల్యం, ప్రకృతిలో ఉగ్ర రూపం వచ్చినప్పుడు జరుగుతున్న అన్ని ఆటంకాలకు నేను కారణమని మాత్రం నువ్వు భావించడానికి వీలు లేదు. ఈ సృష్టిలో, ఈ మానవ దేహములో నీవు పూర్వజన్మార్జిత కర్మ ఫలాలను అనుభవిస్తావు.
దానితో పాటు నువ్వు జీవిస్తున్న సమూహములో ఉన్నటువంటి లోపాల యొక్క కర్మఫలాలను కూడా నువ్వు అనుభవిస్తాము. అనుభవిస్తావు. అంటే అది పశుపక్షాదులు కావచ్చు, మనుష్య జాతి కావచ్చు. ఇవే కాకుండా జడ పదార్థమైన అగ్ని, వాయువు, జలాదుల వల్ల కూడా నువ్వు దుఃఖం అనుభవించవచ్చు. అనుభవిస్తావు. ఇదే కాకుండా సూర్య చంద్ర నక్షత్ర గోళాల వల్ల కూడా నీకు హాని కలుగుతుంది. ఉంటుంది. హాని కలుగుతుంది. అన్నింటికి పూర్వజన్మ కర్మఫలము, అన్నింటికి పరమాత్ముడే కారణము కాదు. కాదు. లేదు. మరి ఎలా వీటి నుండి ఎలా తప్పించుకోబడాలి అంటే ఏమిటి అంటే కైవల్య ప్రాప్తి అన్నాడు. మోక్షములో, మోక్షధామములో ఇటువంటి విఘ్నములు ఉండవు. అర్థమైందా మీకు? ఈ ప్రాణి సృష్టిలోనే ఈ విఘ్నాలన్నీ ఉంటవి. ఎందుకంటే ఇక్కడ పాయసం సిద్ధమవ్వాలి అంటే పాలు కావాలి, ఇంకా తీపి పదార్థాలు కావాలి, సుగంధాన్ని నెయ్యి కావాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి, నైపుణ్యత ఉండాలి, తినేవాడు ఉండాలి. ఒక పాయసానికే ఇంకా మనం పాత్ర గురించి చెప్పుకోలేదు. కట్టెల పొయ్య, కరెంటు పొయ్య, గ్యాస్ పొయ్య, లేకపోతే సూర్యతాపమా, ఇవన్నీ ఇంకిక్కడ మనం కలుపుకోలేదు. ఇక్కడ వివిధ రాజ్యాలు, వివిధ ఆలోచన గలవారు ఉంటారు. మీరు నైపుణ్యత మంచిగా ఉంది, మంట పెద్దగా ఉంది, మీరు ఏ పాత్రలో అయితే పాయసం చెయ్యాలనుకున్నారో ఆ పాత్ర అడుగున పల్చబడి ఉంది, మంట పెద్దగా ఉంది, పాయసం ఏమైంది? పాడైపోతుంది, మాడిపోతుంది. అడుగంటింది. మీరు ఎంత కష్టపడి చేసినా ప్రతి స్పూన్ లో అడుగంటిన దుర్గంధం వస్తుంది. అందుకనే ఈ ముల్లోకాల యందు నీవు సుఖాన్ని కోరుకుంటే అది జరిగే పని కాదు. కాదు. నీకు శాశ్వతమైన, విఘ్నరహితమైన ఇన్ని యుగాల వరకు ఫిక్స్ 36,000 సృష్టి కాలాల పర్యంతము దుఃఖము కలగకుండా అది నా చేతిలో ఉంది. ఎన్ని సృష్టిలు? 36,000 సృష్టి ప్రళయాల కాలము వరకు నీకు విఘ్నము కలగకుండా అక్కడ నా బాధ్యత ఉంది. ఇక్కడ నేనొక్కనే బాధ్యుణ్ణి కాదు అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.